హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్జే క్రేజీ వ్లాగ్స్. ఈరోజు అయితే తొలి ఏకాదశి కాబట్టి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు తొలి ఏకాదశి అని చెప్పి నేనైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నానండి. నేను వెళ్ళే టెంపుల్ ఏంటంటే అమరావతి సైడ్ అండి. ఇలా ముందైతే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తుండగా అమ్మవారికి అయితే ఆషాఢం సారి తీసుకెళ్లే వాళ్ళు చాలామంది కనిపించారు నాకు. ఇంకా ప్రకాశం బ్యారేజ్ అయితే క్రాస్ అయిన తర్వాత మనం ఇలా కరకట్ట అని ఉండిద్దండి అమరావతి సైడు. ఆ కరకట్ట రోడ్లోకి వెళ్తే ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళిపోవటమే. ఇంకా స్ట్రైట్ వెళ్ళేటప్పుడు మనకి దారిలో ఇంకోండి మనకి ఎక్కువ టీవీల్లో కానీ మనకి సోషల్ మీడియాలో కానీ ఎక్కువ కనిపిస్తారు కదా, మంతెన సత్యనారాయణ గారు అని చెప్పి న్యాచురల్ కేర్ టిప్స్ చెప్తారు కదండి. ఆయనదండి ఈ హాస్పిటల్, న్యాచురల్ కేర్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ క్రాస్ చేసిన తర్వాత మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. చుట్టూ కూడా చాలా స్పేస్ అయితే ఉంది పార్కింగ్ కోసమైనా కానీ, కాసేపు మనం టైం స్పెండ్ చేయడానికి కూడా టెంపుల్ చాలా బాగుంది. నాకైతే ఈ టెంపుల్ ఎలా అనిపించిందంటే తిరుపతిలానే అనిపించింది. నిజానికి ఒక చిన్న సైజు తిరుపతిని చూసినట్టే అనిపించిందండి. టెంపుల్ చాలా బాగుంది. ఇంక ఈరోజు అయితే ఫుల్గా క్రౌడ్ ఉన్నారండి. కానీ క్రౌడ్ ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు, దర్శనం అయితే బాగానే అయిపోయింది. లైన్స్ అయితే ఎక్కడ ఆగకుండా స్లోగా అయితే కదిలింది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. నేను కూడా ఈ గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే గుడి చాలా బాగా నచ్చింది. వీలైనంత వరకు అయితే వీడియో తీశాను. లోపలికి వెళ్ళాక వీడియో తీయలేకపోయాను. కానీ చుట్టూ ఉన్న గుడి చుట్టూ ఈ పూల మొక్కలు కానీ చుట్టూ ఉన్న ప్లేస్ అదంతా చూసి నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. గుడి అయితే చాలా అందంగా చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాను. అచ్చం తిరుపతిలో స్వామివారు ఎలా ఉంటారో సేమ్ ఇక్కడ కూడా విగ్రహం అలానే ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా బయటకు వచ్చి ఒక 2-3 పిక్స్ అయితే తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు మాత్రం.